హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఒకవేళ మీరు వేరే సమయంలో వీక్షిస్తున్నారో లేక ఇతర దేశాల నుండి వీక్షిస్తున్నారో, మరి ఇది ఏ సమయమో మీకు ఏ సమయమైన అయినప్పటికీ యేసయ్య మాటలు ధ్యానించడానికి, ఆయన మాటలు సూర్యోదయం నుండి సూర్యోస్తమయం వరకు ఆయన మాటలను దివారాత్రాలు ధ్యానించేవారు ధన్యులు అని దేవుని వాక్యం చదివిస్తుంది. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ లేఖనాలను పరిశీలిస్తుండగా, నీవు రాసి ఉంచిన సంగతులను గ్రహిస్తుండగా, మా జీవితాలను ఎంత భద్రంగా మేము కాపాడుకోవడం, నీవు చేసిన మేలుల కొరకు ఎంత కృతజ్ఞత కలిగి జీవించవలను అని గ్రహించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అహాబు యెజబెలుల కుమారుడైన అహజ్యా తాను చివరికి మంచాన పట్టాడు. మంచం మీద ఉండి కూడా మారు మనసు పొందలేదు. తన బ్రతుకు పడక మీదే వృధా అయిపోయింది. అతడు చనిపోయిన తర్వాత ఈ అహాబు కుమారుడు మరొకడున్నాడు. అతని పేరు యెహోరాము. ఆ యెహోరాము రాజయ్యాడు. 2 రాజులు 3వ అధ్యాయము 1వ వచనంలో, అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడినందు 18వ సంవత్సరం ముందు షోమ్రోన్లో ఇశ్రాయేలుకు రాజై 12 సంవత్సరములు ఏలెను. తన తల్లిదండ్రుల జీవితాలు చూశాడు, తన సహోదరుడి జీవితం చూశాడు. కొంత బుద్ధి తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. కాబట్టి ఇతడు రాజు అయిన తర్వాత 2వ వచనం చూస్తే, ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభములను తీసివేశాడు. మా నాన్న ఎందుకు నష్టపోయాడు, మా అన్న ఎందుకు వ్యాధిగ్రస్తుడై చివరికి మంచం పట్టాడు, దేవుని మాటలు విననందుకని గ్రహించుకున్నాడు. కానీ ఏంటండి, యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఈ ఇశ్రాయేలు రాజుల్లో మొదటి రాజు అయిన యెరోబాము చేసిన తప్పు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళక్కర్లేకుండా అక్కడొక దూడ ఇక్కడొక దూడ పెట్టి ఇక్కడే ఆరాధించుకున్నాం. ఆ విషయాన్ని మాత్రం ఒకవేళ ఇతనికి తెలియదేమో. చూడండి, మన పిల్లల్లో చాలామందికి మన పితరుల పేర్లు తిరగట్లేదు ఈ రోజుల్లో. మీ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, నాయనమ్మల పేర్లు మీ పిల్లలకు తెలుసండి? ముసలోడు ముసలమ్మ అంటుంటారు, లేక తాత, అమ్మమ్మ, నాయనమ్మ అంటారు. కానీ పోనీ అంతవరకు తెలుసు. వారి పితరులు, వారి తల్లిదండ్రుల సంగతి తెలుసా? చూడండి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన వంశం ఎక్కడి నుంచి వచ్చింది, మన పుట్టకేంటి, మనల్ని ఎలా దేవుడు దీవించాడు, మనం పుట్టేటప్పటికి ఎక్కడున్నాం, మన పిల్లలు పుట్టేటప్పటికి ఎంత స్థితిలో ఉన్నారు, దీనికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే కృతజ్ఞత ఉంటుంది. అప్పుడు అందుకే దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా స్తోత్రార్హ క్రియలను పిల్లలకు తెలియచేయండి. వాళ్ళు రాబో తరం వారికి తెలియజేస్తారు. మనకు ఒక రాజు ఉండేవాడు, దావీదని. దేవుడు కోరుకున్న రాజు. ఆయన వంశములో నుండి వచ్చాము. ఆయనకిచ్చిన వాగ్దానం వల్లే నేను ఇవాళ రాజునయ్యాను. నేను ఎంత చెడ్డోడినైనా, ఎలా ఉంటున్నా దేవుడు కృప చూపిస్తున్నాడు దావీదును బట్టి అనే గ్రహింపు యెహోరాముకు తెలియదు పాపం. ఎందుకంటే వీరి పితరులు మరీ భయంకరంగా ఉన్నారు. వారి పితరులు
మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఒకరికొకరు దేవుడిని మర్చిపోతూ నేర్చుకున్నారే కానీ దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోలేదండి. అందుకని ధర్మశాస్త్రము బైబిల్లో చదవాలి. ఎప్పుడో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మోషే చేశాడన్నది నీకు తెలియకపోతే ఇవాళ నీ జీవితంలో అద్భుతాలు కావాలని నువ్వు ఎదురు చూస్తావు. ఎలా తెలుస్తుంది నీకు అద్భుతాలు జరిగించే దేవుడని, నీ దేవుడు ఎంత గొప్పవాడని? అందుకే బైబిల్ చదవండి, మీ పిల్లల చేత చదివించండి. దేవుని స్తోత్రార్హ క్రియలను, యెహోవా చేసిన మహోపకారములను వారికి తెలియచేయండి. ఏది తప్పు, ఏది కాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదని తెలుసుకోనివ్వండి. బాల్యదినములు అంతే వారి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోనివ్వండి. సగం సగం విధేయత అవిధేయతేనండి. కొంత మట్టుకు తీశాడు, కానీ దేవుని దృష్టికి అవిధేయుడిగానే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అతనికి 12 సంవత్సరాలు యెహోరాముకి రాజుగా ఉండే అవకాశాన్ని కలుగు చేశాడు. దేవుడు తన పక్షంలో ఉన్నప్పుడు దేవుడు అభివృద్ధినిస్తాడని, జయమునిస్తాడని గుర్తించని వారు నష్టపోతారండి. ఈ అహాబు రాజుగా ఉన్నప్పుడు మోయాబు రాజు వీళ్ళకి పన్ను కట్టేవాళ్ళు. పన్నుల కింద కొన్ని గొర్రెలు, మేకలు అవన్నీ కూడా ఇచ్చేవాడు. సడన్గా యెహోరాము రాజు అయిన తర్వాత నేను ఇవ్వను పో, పన్ను కట్టను పో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు వదిలేశాడు. అంతే కదండి. వదిలేసేయంగానే మరి వెంటనే రాజు కోపం వచ్చింది. ఆ మోయాబు రాజు మీదకి తిరుగుబాటు చేసిన రాజు మీదకి యుద్ధానికి పోదామని చెప్పి అక్కడ యూదా రాజులు ఉన్నారు చూసారా, ఆ యూదా రాజుల్లో ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నాతో రా, మన ఇద్దరం కలిసి నేను ఒక్కడిని మోయాబు రాజుతో పోరాడలేను, జయించలేను, నువ్వు కూడా రా అని చెప్పి ఆ ఇశ్రాయేల్ రాజు యూదా రాజును వెంట పెట్టుకొని యుద్ధానికి బయలుదేరితే మధ్యలో ఇంకో రోజట యెదోము రాజు అన్నాడు నేను కూడా వస్తాను అని చెప్పి 3 రాజులు కలిసి, 3 సైన్యాలు కలిసి మోయాబు రాజు మీద యుద్ధానికి బయలుదేరారు. మధ్యలో వారికి గుంపులుగా వెళ్ళారు. పశువులు, గుర్రములు ఏంటండి ఆ యుద్ధ సన్నద్ధులుగా సైన్యంతో వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అసలు మనుషుడు జీవితానికి ప్రాణాధారమే నీరు కదండి. మనకి ఇక్కడ నీరు లేదు. ఇప్పుడు ఎలా మధ్యలో ఆగిపోయాం యుద్ధంలో, ముందుకు సాగలేకపోతున్నాం. దప్పిక తీరకపోతే యుద్ధం చేయలేము, అసలు ఏ పని చేయలేం కదా. ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా మన కొరకు సహాయం చేసే, ప్రార్థన చేసే అని వారు ఉన్నారా అని వెతికాడంట. వెతికితే ఎవరో చెప్పారంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. మీ పితరుల కాలంలో ఉన్న ప్రవక్తలు లేరు, కానీ ఆ తర్వాత దేవుడు ఏర్పరచుకున్న ఏలియా తర్వాత 2 అంతల ఆత్మలు పొందిన ఎలీషా ఉన్నాడని చెప్పినప్పుడు ఆయన్ని పిలువనంపించినప్పుడు 16వ వచనం చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను తాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును అని ఎంత చక్కగా సలహా ఇచ్చాడు, ప్రార్థించాడు. గోతులు తవ్వినప్పుడు లోయంతా నీళ్లతో నిండింది. సమృద్ధిగా వారి దాహం తీరింది. వారు యుద్ధములో ముందుకు వెళ్ళి యుద్ధములో జయాన్ని పొందారు. పరోక్షంగా దేవుని సహాయాన్ని వారు గుర్తించారు. చాలాసార్లు మన సొంత బలం, సొంత శక్తి, సొంత ఆలోచనలతో ముందుకెళ్తాం, ఓడిపోతుంటాం. కానీ ఒక దైవజనుడి సలహాతో, ఒక ప్రార్థించే సంఘముతో, దైవ చిత్తములో, దైవ నిర్ణయాలతో దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతే ప్రతి కొరత తీరిపోతుందండి, ప్రతి లోయ నిండిపోతుంది. తన అవసరతలో, తన బాధలో ఒక దైవజనుడిని వెతికాడు, దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. దేవుడు చెప్పినట్లు ఈ యెహోరాము చేశాడు. కాబట్టి ఆ 3 రాజులు తప్పించబడ్డారు. అంతేకాదు వారు విజయం పొందారు. మోయాబీయులను
మోయాబు రాజును ఓడించగలిగారు. ఒక్కసారి దేవుడు విడిపిస్తే బతుకంతా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. అనేక సార్లు ఎలీషా ఇదిగో అక్కడికి వెళ్ళొద్దు, ఆ శత్రువు వస్తున్నాడు, ఇదిగో ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని యెహోరాము గుర్తించి తన ప్రజలను మరణము నుండి ఆ యుద్ధము నుండి ఆ శత్రు చేతుల్లో నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. అయితే అతనిలో కృతజ్ఞత కనపడటం లేదు. అటు తర్వాత చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో, అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటి సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడించి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగింది. ప్రతిసారి తప్పించబడుతున్నప్పటికీ దేవుని కృపను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడండి. కొంతమంది మనం మొరపెట్టకపోయినా, మనం అడగకపోయినా దేవుడు ఇస్తున్నప్పుడు మనకు అది అలవాటు అయిపోతాయండి. దేవుడు చేసిన మేలు ఎవరి కోసం చేస్తాడులే దేవుడు మేలు అన్న స్థితికి దిగజారిపోతుంటాం. అటువంటి స్థితిలో ఆ బెన్హదదు సైన్యమంతటితో యుద్ధానికి వస్తే దేవునికి మొరపెట్టలేదు, దైవజనుడికి సలహాను కోరలేదు, కాబట్టి ఓడిపోయాడు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పశ్చాత్తాపడటానికి బదులు, నా అవిధేయత ఇదని గ్రహించుకోవడానికి బదులు, మేలు కలిగింది ఎలీషా వల్లనే, కరువు కలగడానికి కారణం కూడా ఇతడే. ఇదేనండి, ఓసారి దైవజనులు ప్రార్థించినా మనం అనుకున్నవి జరగవు. అందువలన దైవజనుడి మీద ఎంత కోపం వస్తుంది, నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు నా కోసం, నువ్వు బాగా ప్రార్థన చేయలేదు అని ఎన్నో నెపాలు మోసేవాడిని చూస్తున్నామని. ఏం ప్రయోజనం నువ్వు ప్రార్థన చేసి, నాకేం ప్రయోజనం అన్నట్టు. ఈ మనస్తత్వం చూడండి, ఈ రోజు కూడా మనలో చూస్తున్నాం. మేలు కలిగితే హల్లెలూయా అంటావు, సంతోషపడిపోతావు. మేలు కాకుండా కీడు ఎదుర్కోవాల్సి వస్తే దేవుని చిత్తాన్ని, మన యొక్క హృదయాన్ని పరిశీలించుకోవడానికి బదులు ఎవరి మీదనో నెపాలు వేయటం. ఈ ఎలీషా వలనే వచ్చింది. కోపంతో తన మనుషుల్ని పంపించి ఎలీషాతోటి ఏమంటున్నాడు తెలుసండి, ఇదిగో అతని తలకాయ నేను నరికిచ్చేస్తాను, ఎలీషా తల నరికేయండి అని కోరంపించాడంట. దిగజారిపోయినాడండి. నా పగవాడా అని ఆహాబ్ అన్నాడు, చూశాడా ఏలియాను. అలాగే ఎలీషాను మేలు చేస్తున్న వారిని, ప్రార్థనతో వారికి సలహాలు ఇస్తున్న వారిని, తన అవిధేయత వలన తెచ్చుకున్న క్షామానికి, ఓటమికి కారకుడు సేవకుడే అని ఎలీషాను చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలుసయ్యా అదిగో వస్తున్నాడు అని ముందుగానే ఎలీషా చెప్పాడండి. మనం అనుకుంటాం దేవుని యెహోవా మర్మము ఆయన భక్తుల యొద్ద ఉంది. మొత్తానికి యెహోరాము తన జీవితంలో దేవుని చిత్తములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని సహాయము అక్కర్లేదనుకొని తన సొంత బలముతో ఏదో సాధిద్దామనుకొని చివరికి దిక్కుమాలిన చావు, చనిపోవటము, అతని గుండెల్లోనికి బాణము విల్లు గుచ్చుకుపోయి అతడు రథం మీద పడటము, అతడు చనిపోవటము, ఇవన్నీ విచారకరమైన విషయాలు. ఈ డీటెయిల్గా మనం ధ్యానించాలంటే అవదు. ఈ అధ్యాయాలు మీరు చదవండి. ఒక పాఠం నేర్చుకుందాం. దేవుని సహాయాన్ని కోరండి, దేవుని సేవకుల సలహాలు వినండి, దేవుడు చెప్పింది చెయ్యండి. ప్రతిసారి దేవుడు అడగకుండానే చేసేస్తాడు అని, దేవుడి మేలులు సాధారణంగా నాకు చేయాల్సిందే, ఎవరి కోసం చేస్తాడనే తత్వాన్ని, మనస్తత్వాన్ని విడిచిపెట్టండి. ఎప్పటికప్పుడు ఆయన పాదాలు పట్టుకొని అంతము వరకు భయంతో, వణుకుతో మన రక్షణను కొనసాగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేలు కొరకు దేవుడు కీడొస్తే అక్కర్లేదన్న ఆలోచన కాక నాయన, మేలైనా కీడైనా నా దేవుని వశములోనే ఉన్నవని, ఆయన చిత్తములోనే జరుగుచున్నవని, ప్రతి సమస్యలో నీకు మొరపెట్టుకున్నటకు, నీ సలహాలు పొందుటకు, నీ చిత్తము ఎరుగుటకు, నీవు చెప్పింది చేయుటకు మాకు సహాయం చేయము.
ఆకాశము నుండి వాటంతటవే ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించబడాలి అని అనుకునక మీ మాట వినుట ద్వారా, మీ వాక్యానుసారంగా బ్రతుకుట ద్వారా మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరుగుతామని విశ్వసించుటకు, నిన్ను ప్రేమించుటకు, నీ రాజ్యము విస్తరించినట్లుగా మాకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి శత్రువును ఓడించుటకు పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పటికప్పుడు పుంజుకొనుటకు సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.